మీరేం చెప్తారు? ఇంతకుముందే కేంద్రం మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మీకు కూడా బుక్ ఇచ్చాం. 9 లక్షల కోట్లు ఇక్కడ నుంచి వచ్చింది 3,60,000 కోట్లు అయితే 9 లక్షల కోట్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 1,64,000 కోట్లు 41% దాని జిఎస్టీ 41% కొంత 40% ఇచ్చి 15,000 కోట్లు 7,000 పైచిలకు కోట్లు జిఎస్టీ కాంపెన్సేషన్ ఇంకొక 7,000 కోట్లు దాదాపు కరోనా టైంలో ఇన్కమ్ తగ్గిందంటే 15,000 కోట్లు ప్లస్ 1,64,000 కోట్లు మొత్తం 1,79,000 కోట్లు నగదు ఉపయోగపడింది జరిగింది. ఇది కాకుండా 1,20,000 కోట్లు జాతీయ రహదారులు తెలంగాణలో గత 67 సంవత్సరాల 2,500 కిలోమీటర్లు ఉంటే అంతకన్నా ఎక్కువ కంప్లీట్ చేసినాయి. ఇంకొక 1,800 కిలోమీటర్లు నడుస్తున్నాయి ప్రాసెస్ జాతీయ రహదారుల కోసం. 40,000 కోట్లు రోడ్ల రైల్వేస్ కోసం, వ్యవసాయం కోసం ఎరువుల సబ్సిడీ కానీ కిసాన్ సమ్మాన్ నిధి కానీ ఇంకా వేరే కోసం దాదాపు 75 నుంచి 80,000 కోట్లు. ఈ విధంగా బుక్ ప్రింట్ చేశారు కిషన్ రెడ్డి గారు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అలాగే వేగ అలిగేషన్ కాదు, మన కేటీఆర్ గారు వేగ అలిగేషన్ అందులో ఏం ఫిగర్స్ ఉన్నాయి, ఏదో 100 అబద్ధాలు అని పుస్తకం ఎక్కడ ఫిగర్స్ ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు మొత్తం డేటా తీసి అన్ని డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణకి ఎక్కడి నుంచి ఏమొచ్చిందని 9 లక్షల కోట్లు లెక్క చెప్పడం జరిగింది. ఆ బుక్ మీకు కూడా నేను ఇచ్చాను. మా ఇంట్లో ఉంది. ఇప్పుడు అది టాపిక్ అంటే అది కూడా చెప్తాను, నేను చెప్తుంది. సో ఇవే కొని చెప్పాను మేజర్. కాబట్టి తెలంగాణకు మ్యాక్సిమం ఇచ్చింది. వీళ్ళు తీసుకొని మన గత దాని చర్చలో కూడా చెప్పిన పక్క రాష్ట్రం 25 లోకసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ 20 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు తీసుకున్నది. 2015లోనే 4,450 కోట్లు 2.5 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ ఇల్లు కోసం తీసుకున్న కేసీఆర్ దాని పేరెత్తకుండా డబుల్ బెడ్రూమ్ అని డ్రామాలు చేసి 11,000 కోట్లు అడుకో నుంచి గృహ నిర్మాణ సంస్థ నుంచి తీసుకొని 16,000 కోట్లలో కనీసం 4,000 కోట్లు కూడా దాన్ని ఖర్చు పెట్టలేదు. ఫండ్స్ డైవర్షన్. తర్వాత కిసాన్ రైతులకు ఫసల్ బీమా యోజన, దేశానికి వెన్నుముక రైతు, సైనికుడు కాపాడితే రైతు ఆహారం పెడతాడు. ఆ రైతు ఫసల్ బీమా యోజన కేంద్రం ఇచ్చింది తీసుకోలేదు, వీళ్ళు చేయలేదు. కరోనా టైంలో ప్రజలను మొత్తం కార్పొరేట్ హాస్పిటల్ దోపిడికి బలి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీలో కరోనా పెట్టలేదు. ఆ కేంద్రం ఆరోగ్యశ్రీ ఉన్న కరోనా ఉన్న ఆయుష్మాన్ భారత్ అమలు చేయలేదు. ఇవన్నీ చెప్పినాం. ఇటువంటి పాలన చేసి దేశానికి ఇంతకుముందు మీరు 6,17,000 కోట్లు కాదు, 6,71,000 కోట్లు జమిలీ మిస్టేక్ చేశారట. 17 కాదు 71. తర్వాత 10 రెట్లు 67,000 కోట్ల నుంచి 6,70,000 10 రెట్లు పెరిగింది అప్పు. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. మేము చేసిన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశవ్యాప్తంగా అది చేయడం వల్ల ఎఫ్డిఐస్ వస్తున్నాయి, ఎకానమీ వెళ్తుంది. షేర్ మార్కెట్ ఎంత పెరిగిందండి? షేర్ మార్కెట్ ఈ మధ్య రికార్డు 14,000 ఉన్న సెన్సెక్స్ 72,000 పైన ఉంది. ఎన్ని రెట్లు? 5 రెట్లు పైన పెరిగింది ఈ 9 సంవత్సరాల్లో. సో ఎకానమీ 10వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఎంత గుర్తింపు పెరిగింది. ఇంతమంది పరిపాలన. ఇంకోటి అసలు రాకముందే రాముడిని గుర్తింపు పెరిగిందని పేదోళ్ళు అట్నే ఉండాలా? నువ్వు చెప్పే సంఖ్యలన్నీ పెరిగింది ఎవరికి అవసరం? గత 7 దశాబ్దాల్లో ఏ ఒక్క దశాబ్దంలో తరగనంత పర్సంటేజ్ కాదు నెంబర్ కానీ ఎంత పెరిగింది. దాదాపు 14,000-15,000 కోట్లు పైగా జనాభా పేదరికం నుంచి పైకి వచ్చారు. అలా పేదలకు గత 3 సంవత్సరాలుగా ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తూ ఇంకొక 5 సంవత్సరాలకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆహార ధాన్యాలు కొడుతున్నారు. వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. కావాల్సినవన్నీ 20 దాదాపు మన ఎయిమ్స్ కాలేజెస్ విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ అన్ని చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ ఒక్క హాస్పిటల్ కట్టలే, ఒక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ కట్టలే, ఒక ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ అట్లా కేసీఆర్ ప్రభుత్వం 9 సంవత్సరాలు చెప్తున్నాను. సరే అండి, బస్తీ దవాఖాన డబ్బు కేంద్రం దవాఖాన అంటే కేంద్రం నిధులతో దవాఖాన పేరు మీద కొంత మరి ఎందుకు మీకు సీట్లు? బండి సంజయ్ ఎందుకు ఓడిపోయిండు? ఇంకో వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? ఎలక్షన్స్ కావు ఇప్పుడు, కేంద్ర ఎలక్షన్ కావు. అధికారం లేదు. అసెంబ్లీలో కేసీఆర్ చేసినట్టు ఇక్కడ లేదు.
ఇది ప్రశాంత్ కిషోర్ గారు స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు, కేసీఆర్ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్లనే వచ్చిందని ప్రశాంత్ కిషోర్ గారు అంత వ్యతిరేక. మనము మన ఛానల్లో 1 year బ్యాక్ 15 నెలల కింద దేశంలోనే అత్యంత వ్యతిరేకత ఎదుర్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని చర్చ చేసినాం. గత 6 సంవత్సరాలుగా ప్రపంచంలో నెంబర్ 1 లీడర్ మోడీ, కాదంటారు అని చెప్పంటారన్నా. కాబట్టి ఆ విధంగా అద్భుతమైన పరిపాలన ప్రధాని మోడీ. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లో తెలుస్తుంది మీకు 0 మాకు 12 ఆ పరిస్థితి లోక్సభ ఎలక్షన్లు. కాబట్టి ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ కేంద్ర ప్రభుత్వ పర్ఫార్మెన్స్, మోడీ పర్ఫార్మెన్స్, మోడీ క్యాండిడేచర్ అవి చూస్తారు. మేము అయోధ్య అనేది ఒక వేరే అడిషనల్ పాయింట్, అయోధ్య కోసం కాదు. ఆర్టికల్ 370 రద్దు చేసినాం, ఎన్నో మహిళల ట్రిపుల్ తలాక్ రద్దు చేసినాం, దేశ ఆర్థిక వ్యవస్థ పరిశీలన చేసినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం, దేశాన్ని పరిరక్షణ చేసినాం. చైనా మన దిక్కు చూడకుండా ఇప్పుడు వార్నింగ్ చేయాలి పరిస్థితి. పాకిస్తాన్ బిచ్చం ఎత్తుకుంటుంది. దేశంలో కాంగ్రెస్ పాలనలో 100 కొద్ది బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి, ఇప్పుడు జరగట్లేదు బాంబ్ బ్లాస్ట్. సో ఆ విధంగా పార్లమెంట్ లో జరిగినాయి. పార్లమెంట్ బాంబ్ బ్లాస్ట్ కాదు, బాంబ్ బ్లాస్ట్ లో పార్లమెంట్ కుట్ర చేసిన బాంబే వేరే గ్యాస్ గ్యాస్ బూట్ లో కాలు బూట్ లో కాదు. ఎంతమంది చనిపోయారు బాంబ్ బ్లాస్ట్? బాంబేలో ఎంతమంది చనిపోయారు? పార్లమెంట్ లో ఎవరి గ్యాస్ జరిగింది చెప్పు. అవును సిగ్గు ఉండాలి, సిగ్గు ఉండాలి. ఏం చేసిండు 2008లో బాంబేలో అంతమంది చెప్తే ఏం యాక్షన్ తీసుకున్నారు? ఒబామా 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 ప్లీజ్ హెల్ప్ మీ. ఈ డ్రామాలు చేస్తున్నారు. పాకిస్తాన్ లో చర్యలు తీసుకోలే. మెల్లగా మాట్లాడు. నెక్స్ట్ మాట్లాడతాం. ఒక నిమిషం ప్రభాకర్ రెడ్డి గారు నెక్స్ట్ మాట్లాడదాం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలుసు ఇంత అప్పులు ఉన్నాయి, కానీ ఏం మాట్లాడిండు? మీరు బ్యాంకు వెళ్ళండి, 2.5 లక్షల లోన్ తీసుకోండి, నేను డిసెంబర్ 9 మాఫ్ చేస్తా అన్నాడు. మీరు రైతు బంధు తీసుకోకండి, నేను రైతు పెంచుతా అన్నాడు. రైతు బంధు తీసుకోకపోవడం ఉన్న వాళ్ళ చేతిలో డైరెక్ట్ అకౌంట్లో పడతాయి, మనం ఆపలేము. పోనీ ఇచ్చిండా? రుణమాఫీ చేసిండా? తర్వాత కూడా మేము రైతు బంధు దీనికోసము డబ్బు ఉంది ఇస్తున్నామని 11వ తారీఖు ప్రకటించు. ఇంతవరకు దిక్కు లేదు, నాట్లు అయిపోతున్నాయి, ఇంతవరకు దిక్కులేదు. కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించుకుంటున్నారు, మిగతా అడ్వర్టైజ్మెంట్లు చేయించుకుంటున్నారు. కానీ రైతు వెన్నుముక, రైతుకు ఒక పైసా ఇంతవరకు వేస్తున్నాం చెప్పి ఇది కాంగ్రెస్ దగ ఆరంభమైంది. అయినా ఇంకో వీళ్ళ లోకసభ ఎన్నికల వరకు మసిపూసి మారాలి కాయ చేసి మాటలు గాలి ఎంత 3 నెలలు కాలే 6 నెలలకు డబ్బిచ్చి ఆ తర్వాత అసలు కథ కాంగ్రెస్ కుంభకోణ ప్రభుత్వం తెలంగాణ. ప్రతిపక్ష హోదా లేదు కేంద్రంలో 2 సార్లు మేము సొంత మెజార్టీతో ఉన్నాం. మేడం కేసీఆర్ గారు రైతు బంద్ వేస్తేనేమో కేసీఆర్ గారు దొంగ, ఏకపోతే కాంగ్రెస్ దొంగ. ఇప్పుడు ఏషనోళ్ళు గ్రేటా ఏనోళ్ళు గ్రేటా రామరెడ్డి గారి దృష్టిలో నాకేం అర్థమైతలేదు. ఆయన వర్షన్ ఏమర్థమవుతుంది? 73,000 కోట్లు ప్రభుత్వం రైతు బంద్ చేసిన ప్రభుత్వం ఏదాలు ఉందంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వము. ఈ రోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు మేలు చేసిన ప్రభుత్వాన్ని, ఇంటికి చనిపోతే రైతు 12 రోజుల్లోపు 5 లక్షల చెక్ ఎంత మందికి వచ్చిందండి? ఇట్లాంటి చేసిన రైతు బంద్ కేసీఆర్ గారు తెలంగాణని ముంచిపోయిండు అని చెప్పి మీరు కాళేశ్వరం 5 ఏళ్ళు కాలే కుంగిపోయింది. ఆయన రైతుల గురించి మాట్లాడేది. కాళేశ్వరం అంటే అది మీరు రైతులకు ఏం చేయలేదు అనేది అంటే సరే ఆయన రైతు బంధుకు సంబంధించి చెప్పారు. కాళేశ్వరం అంటే నేను కేసీఆర్ విషయంలో రైతు అన్న వీళ్ళ విషయం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు ఇస్తున్నప్పుడు మీరందరూ కూడా విమర్శించారు కదా, అంటే ఒక లిమిట్ లేకుండా మల్లారెడ్డికి అదుపులో ఒకటే ప్రశ్న, మంత్రి మల్లారెడ్డికి రైతు బంధు ఎంత ఇచ్చారు? కేసీఆర్ కుటుంబానికి చెప్పండి, ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క మీటింగ్ చెప్పలేదు. బీజేపీ వాళ్ళు రైతు బంధు తీసుకోలే, కాంగ్రెస్ వాళ్ళు తీసుకోలే, ముఖ్యమంత్రి గురించి అడుగుతున్నా. మీ మంత్రి రెడ్డికి 600 ఎకరాలు మల్లారెడ్డి ఎగ్జాంపుల్ ఉన్నాడు. ఇంకెవరు అడుగుతలేం. నాకు 600 ఎకరాలు చెప్పుకుండా మీ వాళ్ళు ఎవడని చెప్పుకుండా మాట్లాడతారు. రైతు బంధు ఎంత వచ్చింది చెప్పమన్నాం.
గ్రేట్ గ్రేట్. రామ్ గోపాల్ గారు ఉంటాయి. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. ఒకటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు అప్పుల కుప్పగా మార్చారని ఏదైతే ఇప్పుడు అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మాట్లాడుతున్నాయో ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అనేది ఒక అంశం అయితే, ఇంత అప్పుల రాష్ట్రంగా ఉన్న దీంట్లో మరి ఎట్లా వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తారో అనేది ఇంకో చర్చ జరుగుతుంది. సో ఈ రెండు పాయింట్లకు సంబంధించి మీరు చెప్పండి. ముందుగా ప్రేక్షకులకు మీ అందరికీ నమస్కారాలు.